సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ తయారీ కోసం ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యి కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశారని సీఎం చంద్రబాబు వాదిస్తూనే ఉన్నారు. ఒకవైపు ఈవో ఆ ట్యాంకర్లను వాడలేదని తిప్పి పంపించామని సమాధానాలు ఇస్తున్నా చంద్రబాబు మాత్రం తన పాత పాటనే పాడుతున్నారు. తాజాగా ప్రెస్ మీట్లో మరోసారి అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు. కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిపోయిందంటూ నిన్నటి వరకు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అదంతా ఉత్తి అసత్య ప్రచారమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశదీకరించి వాస్తవాలను ప్రజల ముందుంచడంతో కంగు తిన్నారు. కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారన్నది అప్రస్తుతం అంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏఆర్ డైరీ నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వినియోగించారా లేక దేనికోసం ఎక్కడ వాడారు అన్నది అప్రస్తుతం అంటూ మాట మార్చారు సీఎం చంద్రబాబు. మొన్నటి వరకు ఆ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారంటూ పదే పదే అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆ మాటను దాటవేస్తున్నారు. ఏఆర్ డైరీ మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి పంపితే అందులో 4 ట్యాంకర్ల నెయ్యి వినియోగించామని, మరో 4 ట్యాంకర్లను పరీక్ష కోసం ఎన్డీడీబీకి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు. ముందు వినియోగించిన 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందా అని అడగ్గా ఆ తర్వాత ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ అడ్డంగా బుకాయించారు. తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది, సేమ్ కంటిన్యూషన్. ఇప్పటి వరకు తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవన్న చంద్రబాబు ఇప్పుడు కేవలం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించే ల్యాబులు మాత్రమే ఉన్నాయని ఒప్పుకుంటూనే మరోపక్క కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించే అడల్టేషన్ ల్యాబులు లేవంటూ తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. త్వరలోనే తిరుమలలో ప్రపంచ స్థాయి అడల్ట్రేషన్ ల్యాబులు ఏర్పాటు చేస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలుగుతుందంటూ ఎన్డీడీబీ నివేదికను బయటపెట్టకుండా తాము దాచిపెడితే ఆ తర్వాత అది బయటకు వస్తే ఆ స్వామి మమ్మల్ని క్షమిస్తాడా అంటూ ఎదురుదాడి చేశారు. మొత్తంగా తాను చేసిన అసత్య ప్రచారం ప్రజలకు తెలిసిపోవడంతో దానిని కవర్ చేసేందుకు ఆపసోపాలు పడ్డారు చంద్రబాబు.